బీఆర్ఎస్ లో మానసిక క్షోభకు గురయ్యానని పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లుగా తాడికొండ రాజయ్య అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కానీ మరో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పడం సరికాదన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటున్న రాజయ్యతో మా వరంగల్ ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వేలు డాక్టర్ తాడికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పార్టీలో అంతర్గతంగా ఏమై ఉంటుంది ఆయన ప్రాముఖ్యత ఏ విధంగా ఈ సంచలన ప్రకటన చేశారో తెలుసుకోవడానికి కోసం డాక్టర్ రాజయ్య గారిని మనం విషయం అడుగుతున్నాం. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఏ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని గౌరవప్రదంగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 2011 అక్టోబర్ 29వ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరం అవుతుంది. పార్టీని నమ్ముకొని పార్టీకి నాయకుడికి వీర విధేయుడిగా ఉండడం జరిగింది. అనేక అవమానాలు జరిగినా కూడా నాయకునితో పనిచేయడం జరిగింది. మొన్న చివరికి అప్పుడు ఉప ముఖ్యమంత్రి తీసినా ఎమ్మెల్యే పదవి తీసినా కూడా వారు అప్పచెప్పిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో నెరవేర్చడం జరిగింది. అది జనగాం ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, ఆయనను గెలిపించడం కావచ్చు, గన్పూర్ విషయంలో కావచ్చు. అయినా కూడా ఇద్దరిని గెలిపించి అవ్యక్త వరంగల్ జిల్లాలో 12లో 2 నా ఖాతాలో పడి ఇద్దరిని గెలిపిస్తే అలాంటి గుర్తింపు పార్టీ నుంచి లేదు, అప్రిసియేషన్ లేదు, పిలిచి మాట్లాడిన సందర్భం లేదు, బాధ్యతలు అప్పచెప్పింది లేదు. సో ఇప్పుడు అనామకుడిగా ఉండిపోని నిరాదరణకు గురి చేసే పరిస్థితిని జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. 6 నెలల నుండి మానసిక వేదన, తర్వాత నా కార్యకర్తలు ఎక్కడ పోయినా కూడా చెట్టుకొకరు, గుట్టకొకడు, రాయికొకడు, రప్పకొకడు అయిపోయి ఎక్కడ కూడా ఒక్క ముఖంలో కూడా కళ కనిపించట్లేదు. సో వాళ్ళందరూ కూడా నాకు సలహాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. మనం మీరు వీలైనంత తొందరలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, మనం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో పని చేయలేము అని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మాదిగ జాతి బిడ్డలు ముఖం మిన్నే చెప్పేస్తున్నారు, మిమ్మల్ని మేము ఎంతో గొప్పగా ఊహించుకున్నాం, మీరు ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అనేక మందికి ఇప్పుడు మీ ద్వారా కూడా వారందరూ కూడా నేను క్షమాపణలు చెప్తున్నా. తప్పకుండా మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం రాబోయే రోజులలో నా అడుగులు ఉంటాయి. నా అడుగులు ప్రజా జీవితంలో దళితుల ఉన్నతి కోసమే ఉంటాయి. అదేవిధంగా నా గణపురం నియోజకవర్గ బాగోగుల కోసం వారి నిర్ణయానికి కట్టుబడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకుంటాం. ఉద్యమ నేతగా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధనలో ముందుండి నడిపించినటువంటి ఏకైక డాక్టర్ రాజయ్య గారు ఈ ఈ ఈ ఇందులోనే ఉన్నటువంటి ఏ ఉద్యమం చేయకుండా రాజకీయాల్లో పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తుల వల్ల అక్కడ నుంచి మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగించే ఉన్నదా? తప్పకుండా. ఇప్పుడు అధిష్టానము చెప్పుడు మాటలిని, అధిష్టానము నిజాలు గుర్తించకుండా, అధిష్టానము పనిచేసే వాళ్లకు గుర్తింపు ఇవ్వకుండా జోకే వాళ్ళకే పెద్దపీట వేయడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. నేను చెప్తున్నట్టు గత 6 నెలల నుండి అనేక రకాలుగా పార్టీ విడితే ఎట్లుంటుంది ఆలోచించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా, నా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. ఈరోజు ఇంకా ముందు ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేది లేదని అయితే నిర్ణయం జరిగిపోయింది. రాజకీయ భవిష్యత్తు వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సంచలన ప్రకటన చేసినప్పుడు నుండి అధిష్టానం వివరణ దూతగా పంపించి మిమ్మల్ని పార్టీ వీడకుండా చేసే అవకాశాలు ఉన్నట్లయితే ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారు? అప్పుడు చేయబోయేటువంటి డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఆల్రెడీ ఏమంటారు, ఆ సమయము దాటిపోయింది. ఇవరకే ఒకసారి బుజ్జగించింది కానీ ఆ మాట వారు కట్టుబడి లేరు. కాబట్టి మళ్ళీ ఎలాంటి బుజ్జగింపులకు కూడా నేను మెత్తబడేది కూడా లేదు. ప్రజల నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. గణపూర్ నియోజకవర్గంలో మీరు ముందుండి ఇక్కడ ఉన్నటువంటి కడియశ్రీ గారిని గెలవడానికి మీరు కార్యకర్తలను మన్నన చేసుకొని గెలిపడం జరిగింది. ఆయన వచ్చి ఏమైనా మీతో సంప్రదించే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఇంటర్నల్గా మీ ఇద్దరి మధ్యన వారు ఏమైనా కొనసాగుతుందా? ఎందువల్ల మీరు ఆయన వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉన్నదా? లేదు, అట్లాంటిది ఏం లేదు. ఆయన బుజ్జగించడానికి రాలేదు, రాడు కూడా. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటారు. అధిష్టానం దగ్గరలో ఉండి
ఆయనకు అనుగుణంగా చేసుకుంటాడు. కానీ ఏ నాయకుడిని, ఏ దళిత నాయకుడిని పెంచి పోషించిన పరిస్థితే లేదు. ఆయన చరిత్ర మొత్తంలో కూడా అట్లా లేదు. అట్లాంటిది సమఉద్యోగిగా ఉన్న నన్ను ఆయన ఎలివేట్ చేస్తాడని నేను అనుకోను, నా గురించి చెప్పాడని అనుకోను. ఏదేమైనా కూడా ఎవరి కోసమో నేను ఎదురు చూస్తలేను. నా ప్రజల నిర్ణయానికి నేను ఎదురు చూస్తున్నా. నా మాదిగ జాతి బిడ్డల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా. ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటే ముందు రోజులలో పనిచేస్తాను. తప్పకుండా రాజకీయ భవిష్యత్తు 2-3 రోజులలో నిర్ణయం జరిగిపోద్ది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంచలన ప్రకటన కూడా కడియం శ్రీహరి చేసిండు. కేసీఆరే మా ముఖ్యమంత్రి, అతి త్వరలోనే మేము మా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతాడు, ఆయన వెంటనే కోలుకున్న వెంటనే బాధ్యతలు చేపడతాడు అన్నాడు. ఏమైనా ఆ విత్ ఇన్ ద పార్టీలో ఏమైనా కుట్ర జరుగుతుందా? అదేమైనా మీ దృష్టికి వస్తే మీరు ఏమైనా చెప్పగలరా? మీరు బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చకనే అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేది నాకు నచ్చని అంశం. అది కింది స్థాయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, పై స్థాయి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఆ విధానం నచ్చకనే ప్రతిపక్షంగా ఉండి, ప్రజల పక్షంగా ఉండి పాదయాత్రలు చేయాలి, బస్సు యాత్రలు చేయాలి. వారు ప్రకటించిన 6 గ్యారెంటీలు నెరవేరేటట్టు మన కార్యాచరణ ఉండాలి. కానీ మీరు ఏం చేయలేరు, మేమే చేస్తాం, మేము ప్రభుత్వానికి మేమే వస్తామని మాట్లాడడం సరైనది కాదు. సో అలాంటి బీఆర్ఎస్ విధి విధానాలు నచ్చకనే ఈరోజు పార్టీ నుండి బయటికి రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది డాక్టర్ రాజయ్య గారు ఇస్తున్నటువంటి సంచలన నిర్ణయానికి ఉదాహరణ. ఏదంటే విత్ ఇన్ ద పార్టీలో మెదలకనే, నన్ను గుర్తించకనే, అధిష్టానం నన్ను పిలిచి మాట్లాడకుండా చేయడం వల్లనే, ఈ స్థానిక నాయకుల వల్ల కుదరకుండా ఉండడం వల్లనే ఈ సంచలనం నేను తీసుకున్నాను. భవిష్యత్ కార్యాచరణ అతి త్వరలో ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివతో రవీందర్, వరంగల్.